దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయం మీకోసం ఈ వాగ్దానం. బాగున్నారా? పొద్దున్న లేచారా? ఎంతో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ గిద్దలూరులో సభని మొదటి దినం తన ఆత్మచేత శక్తివంతంగా జరిగించినందుకు ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతమంది మీరు కష్టంలో, దుఃఖంలో, బాధలో, చింతలో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, నిందల్లో, శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృప నీ కుటుంబానికి, నీ బిడ్డలకి, నీ యవ్వన జీవితానికి, నీకున్నటువంటి ప్రతి పరిస్థితికి తోడుగా ఉండబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుణ్ణి ప్రేమించండి, ప్రార్థనలో గడపండి, వాక్యం వినండి, దేవునికి మీ హృదయంలో చోటు ఇవ్వండి. లోకానికి, చెడుకి, చెడ్డవాటికి, కోపానికి, తాపానికి అన్నీ కాదు, దేవుని మాటకి, ప్రార్థన జీవితానికి, ఆయన ప్రేమకి ఈరోజు తప్పక నిన్ను ఆయన కృపతో లేవనెత్తాడు. ఎందుకు అంటే ఆయనే కదా మన పక్షంగా కార్యం చేసేది. యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ హృదయంలో చోటిస్తే రక్షణ జీవితం, పరలోక నిత్య జీవం, పాపక్షమాపణ. ఈరోజు ఒక మాట నేను చదువుతున్నాను దేవుని సన్నిధిలో. మరి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చక్కటి మాట నేను చదువుతూ ఉన్నాను. 7వ వచనం, 2:7. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగచేయవాడును లేవనెత్తువాడును ఆయనే. ఎవరండి కలగజేసేది? దరిద్రత, ఐశ్వర్యం అట ఆయనేనట. కృంగజేయవాడు, లేవనెత్తేవాడు. మరి ఎవరు నేను లేవనెత్తేది? మా అమ్మ లేపాలా, మా అన్న సాయం చేయాలి, మా బంధువులు లేపాలి, వాళ్ళు చేయాలి, వీళ్ళు తప్పియాలి. ఎవరేం చేయరు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరికి సరిపడా వాళ్ళకు ఉన్నాయి. వింటున్నారా? ఎవరు లేపాలనుకో, నిన్ను లేవనెత్తువాడు ఆయనే. కృంగజేయవాడు ఆయన. అంటే కృంగిపోవటానికి, నీ పరిస్థితులను నలుమూలన మూయబడిన సైతాన్ వాడు కాదండి. వాడు ఫూలిష్. మన జీవితంలో వాడు వస్తాడు, పోతాడు. కానీ మన బ్రతుకులో ప్రతి మాట, ప్రతి కార్యం జరగాలంటే దేవుని వల్లనే. అందుకని నీకు ఐశ్వర్యం ఇచ్చేవాడు, నీకు ఐశ్వర్యం కలుగజేయవాడును, నేను లేవనెత్తువాడును నేనే అంటున్నాడు ఆయన. నేను నీకు ఐశ్వర్యం కలుగజేయవాడును, నేను లేవనెత్తువాడును నేనే. ఈరోజు వాగ్దానం. కాబట్టి మీరు ప్రార్థనలో ఉండండి. ఆయన వైపు చూడండి, ఎవరి వైపు చూడకండి. అయ్యా అని అటు చూడండి. ఖచ్చితంగా దేవుని కృపనికి తోడుగా నడిపించబోతుంది. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఉండండి, దేవుని స్తుతించండి. మనందరం కలిసి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి, మారు మనసు ఇవ్వండి. అయ్యా, మా ప్రజలందరినీ కంచి వేసి కాపాడి, దుష్టు నుండి, లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, దరిద్రత నుంచి, పేదరికం నుండి, అపవాది ఉచ్చు నుండి, మనుషుల దురాలోచనల నుండి మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరికి నాయన ఏ వ్యాధి ఉన్న, యేసు పొందిన గాయములు స్వస్థత, ఎగ్జామ్ రాసే బిడ్డలకి అద్భుతమైన జవాబు, రిజల్ట్, మంచి జాబ్స్ బిడ్డలకు దయచేయండి. అయ్యా, వివాహం కాని బిడ్డలు చక్కటి సంబంధాలు, ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. అయ్యా, గర్భం లేదని ఏడుస్తున్న స్త్రీలు గర్భాలు తెరవబడి దీవించండి. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఇంటిలో ఏ శోధనను మీరు తొలగించి సహాయం చేసి మా దేశానికి క్షేమంని, రక్షణని, మా దేశ ప్రజలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి సమాధాన సన్నిధి ఉంచండి. ఇదిగో ప్రభా, దైవజనులు వారి బిడ్డల్ని మీరు కంచి వేసి కాపాడి, ఇతర దేశాల్లో మా ప్రియులు ఎందరో ఉన్నారు ఉద్యోగరీత్యా, అక్కడ నీ కాపుదల, భద్రత, క్షేమము, అక్కడ ఉజ్జీవము, రక్షణ, వారున్న దేశంలో గొప్ప కార్యాలు చేయండి. ఇదిగో ప్రభా, మా క్రైస్తవులను, మా ఆత్మీయ బిడ్డలను, మా సంఘాలను, మా ప్రియులందరినీ హస్తానికి అప్పగించుకుంటూ కల్వరి పరిచర్ని లేవనెత్తువాడు, ఐశ్వర్య, ఆత్మీయ ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చే దేవుడు నీవే. కాబట్టి అది జరిగించి మ్యారేజ్ డే, కుటుంబం, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ వాగ్దానం వారు అందరి పట్ల నెరవేర్చి తోడై ఉండమని ప్రతి ఒక్కరిని శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం. అందరు లైక్ చేసి షేర్ చేయండి. నిన్న మొదటి దినం జరిగింది ఉజ్జీవ సభ గిద్దలూరులో. ఈరోజు 2వ సభ అద్భుతంగా సాయంత్రం 5:30కే ప్రారంభిస్తున్నాం. ప్రభు కృపను బట్టి మీ అందరూ కూడా ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. 11, 12, 13 బెల్లంపల్లి ఉజ్జీవ సభలు ఎక్కడి నుంచి మీరు కుటుంబాలుగా పాలు పొందండి. ఆత్మీకంగా మేలు పొందుటకు, ప్రార్థనలో గడుపుటకు, ఈ దినాల్లో దేవునితో గడుపుటకు చక్కటి అవకాశం కుటుంబాలుగా రండి. అంతేకాకుండా మరి 21, 22, 23, 24 4 దినాలు కడప CSA గ్రౌండ్స్లో మీటింగ్స్ ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. ప్రైజ్ అలా.